డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కు షాక్ తగలనుందా? మంత్రివర్గం నుంచి తప్పించేందుకు స్కెచ్ వేస్తున్నారంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తే మాత్రం అవుననే అనిపిస్తుంది. ఒడిశాలోని నైని బ్లాక్ బొగ్గు కని వ్యవహారం రాష్ట్ర మంత్రివర్గంలో పెట్టిన చిచ్చు ఇంకా చల్లారలేదు. టెండర్ నోటిఫికేషన్, సింగరేణి క్యాలరీస్ రద్దు చేసిన ప్రభుత్వ పెద్దల మధ్య వైరం మాత్రం పెరుగుతూనే ఉంది. నైనిలోని అవినీతి బొగ్గు మసిని దళిత ఉప ముఖ్యమంత్రికి పూసి ఆయన్ని మంత్రివర్గం నుంచి సాగనంపేందుకు ముఖ్య నేత పావులు కదుపుతున్నారా? ఆయనకు స్పీకర్ పదవిచ్చి అదే సామాజిక వర్గానికి చెందిన రంగారెడ్డి జిల్లా నేతకు మంత్రి పదవి ఇచ్చేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారా? ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్టు తన కోపం తీరడంతో పాటు దళిత వర్గాల నుంచి వ్యతిరేకత రాకుండా రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం దక్కేలా ముఖ్య నేత ఎత్తు వేస్తున్నారా? ప్రస్తుతం గాంధీ భవన్ సచివాలయంలో జరుగుతున్న చర్చ ఇది. దీనికి ప్రభుత్వ వర్గాల నుంచి అవును అనే సమాధానం వినిపిస్తున్నది. పైగా ముఖ్య నేత తన ప్రతిపాదనలు ఢిల్లీ పెద్దలకు వివరించేందుకు ఒక దూతను పంపినట్టు చెప్పుకుంటున్నారు. ఇటీవల 5 రాష్ట్రాల ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో తెలంగాణ కేబినెట్ విస్తరణపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించిందని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతున్నది. తెలంగాణ కేబినెట్లో 18 మందికి అవకాశం ఉండగా ప్రస్తుతం 16 మంది మంత్రులు మాత్రమే ఉన్నారు. మరో 2 బెర్తులు 2.5 ఏళ్లుగా ఖాళీగా ఉన్నాయి. తమకు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్న ఎమ్మెల్యేలకు ఆ 2 ఖాళీలను చూపించి చల్లబరుస్తూ వస్తున్నది. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ కంటే పునఃవ్యవస్థీకరణ చేయటమే మేలని కాంగ్రెస్ అధిష్టానం అనుకుంటున్నదట. తన మాట చెల్లుబాటు కావటానికి ఇదే మంచి సమయమని ముఖ్యనేత భావిస్తున్నట్టు సమాచారం. విస్తరణ కాకుండా తన మార్కు ప్రక్షాళన చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. కేరళలో ముఖ్య పదవి ఆశించి భంగపడ్డ తన మార్గదర్శిని అస్త్రంగా ప్రయోగించి తాను అనుకున్నది సాధించేలా పావులు కదుపుతున్నట్టు తాజా పరిణామాలతో ఆయనపై జాలి కూడా పెరిగిందని, ఆయన చెప్తే ఖచ్చితంగా పని అవుతుందని ముఖ్య నేత భావిస్తున్నారట. 2034 వరకు తానే సీఎంగా ఉంటానని కలలు గంటున్న ముఖ్య నేతకు అసలు కాంగ్రెస్ నేతలు ప్రధాన అడ్డంకిగా మారినట్టు కాంగ్రెస్ వర్గాల్లో చెప్పుకుంటున్నారు. ప్రధానంగా సీనియర్ మంత్రులైన మాటలను ఆయన లెక్క చేయటం లేదని ప్రచారం జరుగుతున్నది. వీళ్ళలో కనీసం 2 మంత్రులను తప్పించగలిగితే తన ఆధిపత్యానికి తిరుగు ఉండదని ముఖ్యనేత భావిస్తున్నారట. మరోవైపు మంత్రి పదవులు ఆశించే వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతున్నది. ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, పి రామ్మోహన్ రెడ్డి, పి సుదర్శన్ రెడ్డి, బాలు నాయక్, రామచంద్ర నాయక్, ప్రేమ్ సాగర్ రావు, మదన్ మోహన్ రావు, మహేష్ కుమార్ గౌడ్, గడ్డం ప్రసాద్ కుమార్, విజయశాంతి తదితరులు మంత్రి పదవుల కోసం పోటీ పడుతున్నారు. ఉన్నది 2 బెర్తులు కాబట్టి ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో కనీసం 2 బయటికి పంపాలని ముఖ్య నేత ప్రతిపాదించినట్టు తెలిసింది. ఇందుకోసం అవినీతి శాఖల నిర్వహణలో వైఫల్య ముద్ర వేయాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ మేరకు సీనియర్ కాంగ్రెస్ నేత దళిత మంత్రిని టార్గెట్ చేసినట్టు తెలిసింది. నైని బొగ్గు గన్లపై వచ్చిన ఆరోపణలు అడ్డు పెట్టుకొని మంత్రివర్గం నుంచి తప్పించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు తెలిసింది. సింగరేణి మీద తన బామర్ది ఆధిపత్యాన్ని కట్టడి చేస్తున్నాడనే ఆగ్రహంతో పాటు ఆయన మీద ఇప్పటికే ఉన్న అవినీతి ఆరోపణల నేపథ్యంలో సులువుగా వేటు వేయించవచ్చని ఆలోచిస్తున్నారట. కాంట్రాక్టు బిల్లుల చెల్లింపులో 20% కమిషన్లు తీసుకుంటున్నారనే ఆరోపణలు గతంలోనే ఉన్నాయని, అదే డబ్బును సింగరేణి ఆధారిత పనుల్లో పెట్టుబడులు పెడుతున్నారట్టు ఆయనపై పూర్తి స్థాయి విజిలెన్స్ నివేదిక రూపొందించి అధిష్టానం ముందు పెట్టినట్టు తెలిసింది. గతంలో సెక్రటరీలో ఆయన ఛాంబర్ ముందు కాంట్రాక్టర్లు చేసిన ధర్నాలు, ప్రస్తుతం ఆయన ఛాంబర్ వద్దకు సాధారణ ప్రజలు వెళ్ళడానికి వీల్లేకుండా ఏర్పాటు చేసిన కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ, నైని బొగ్గు కని వ్యవహారం, టెండర్ నోటిఫికేషన్ రద్దు చేయటం,
తదితర వివరాల నివేదికలో పొందుపరిచినట్టు తెలిసింది. ఆయన తప్పించగలిగితే అసలు కాంగ్రెస్ నేతలను అదుపులో పెట్టవచ్చని ముఖ్య నేత ఆలోచించినట్టు సమాచారం. అంతేకాదు, ఉప ముఖ్యమంత్రికి బదులు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని దళిత నేతకు అవకాశం ఇస్తే ఉమ్మడి నిజామాబాదు జిల్లాలో రెడ్డికి పదవి ఇచ్చిన అభ్యంతరాలు రావని భావిస్తున్నారట. తనకు అత్యంత ఆప్తునిగా ఉన్న బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి పి సుదర్శన్ రెడ్డితో రెండో బెర్తు నింపవచ్చని ముఖ్య నేత అనుకున్నట్టు సమాచారం.